హలో గైస్, దిస్ ఇస్ ప్రియాంక. యూఆర్ వాచింగ్ ప్రియాంక టెక్ న్యూస్. ఆల్రెడీ మీరు thumbnail చూసారు కాబట్టి ఈ వీడియోలో రియల్మీ 16C మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఒక చిన్న మాట అయితే చెప్పాలి. యాపిల్ CEO టిమ్ కుక్ గారు ఉన్నారు కదా, అతను ఒక పెద్ద బాంబ్ అయితే పేల్చారు. ఐఫోన్స్ ఒక్కటి వదిలేసే మిగిలిన అన్ని ఐ ప్రొడక్ట్స్ మీద ప్రైజెస్ అయితే దారుణంగా పెంచేస్తున్నారు. ఐఫోన్స్ ప్రైజెస్ ఒకటి వదిలేశారు అనుకుంటున్నారా? అన్ని బ్రాండ్స్ పెంచుతున్నాయి. అన్ని బ్రాండ్స్ పెంచినా మొబైల్ కొంటున్నారు. అప్పుడు ఐఫోన్స్ కూడా పెంచాలి అని ఆ థాట్ వచ్చింది అనుకోండి, ఐఫోన్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు ఏ ప్రొడక్ట్ మీద ఎంత ప్రైస్ పెరిగాయి, లైక్ మ్యాక్ బుక్ కానివ్వండి, ఐపాడ్స్ కానివ్వండి, ఒకప్పుడు ఎంత ప్రైస్లు ఉన్నాయి, ఇప్పుడు ఎంత ప్రైస్లు ఉన్నాయి, డీటెయిల్ గా మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి. అందులోనూ మంచి విషయం ఏంటంటే టిమ్ కుక్ గారు అన్ని ప్రొడక్ట్స్ మీద ప్రైజులు పెంచామని మాత్రమే చెప్పారు. మీరు మ్యాక్ బుక్ కానివ్వండి, ఐపాడ్స్ కానివ్వండి చూస్తుంటే అమెజాన్ కా ఫ్లిప్కార్ట్ లో చెక్ చేయండి, ఇప్పటికీ ఇంకా పాత ప్రైస్ లోనే ఉన్నాయి. ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఈ కొద్ది రోజుల్లోనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ కొన్ని రోజుల పైన తీసుకుంటానులే, సేల్స్ అప్పుడు తీసుకుంటానులే అనుకుంటే మాత్రం టిమ్ కుక్ గారు ఆల్రెడీ చెప్పారు కదా, ప్రైజులు పెంచుతామని, మీకు పెరిగిన ప్రైస్ లోనే కనిపిస్తాయి. ఇక మన రియల్మీ 16C విషయానికి వస్తే ఫస్ట్ అన్బాక్సింగ్ చూసేద్దాం. బాక్స్ వచ్చేసి వైట్ కలర్ లో కనిపిస్తుంది. బాక్స్ ఓపెన్ చేయగానే మొదటిగా మరొక బాక్స్ అయితే ఉంది. దాంట్లో కేస్ ఇస్తున్నారు, పేపర్ వర్క్ ఉంటుంది, మిడిల్ లో మొబైల్ ఉంటుంది, బాటమ్ లో వచ్చేసి 80W ఫాస్ట్ చార్జర్ అలాగే కేబుల్ కూడా ఇస్తున్నారు. లాస్ట్ లో సిమ్ ఎజెక్షన్ టూల్ కూడా ఉంటుంది. ఫైనల్ గా ఈ అన్బాక్సింగ్ నాదైతే కాదండి, బాక్స్ కంటెంట్ ఏంటి అని చూపించడానికి మాత్రమే రిఫరెన్స్ గా ఈ వీడియో ప్లే చేస్తున్నాను. ఇక్కడ చిన్న క్లారిఫికేషన్, ఈ మొబైల్ చైనాలో లాంచ్ అవ్వదు, గ్లోబల్ గా మాత్రం 16F అనే పేరుతోటి తీసుకొస్తారు. అదే ఇండియాలో చూసుకున్నట్లయితే మీకు తెలిసిందే కదా, 16C అనే పేరుతో అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్ లో ఉన్న స్పెక్స్ చూసుకునే ముందు, ఈ మొబైల్ ఏమో కానీ మొబైల్ ప్రీ బుక్ చేసుకుంటారు కదా, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్స్ అయితే కనిపిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తాయి. ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఫాస్ట్ గా చెప్పిస్తాను. 3000 రూపీస్ వాల్యూ చేసి ఓపో TWS బడ్స్ ని 1500 ఇస్తారు. అలాగే ఈ మొబైల్ ని ఇప్పుడు పర్చేస్ చేసి నెక్స్ట్ ఇయర్ కి ఎక్స్చేంజ్ పెడితే 70% వాల్యూ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ మొబైల్ ని 40,000 కి పర్చేస్ చేస్తే నెక్స్ట్ ఇయర్ 28,000 అయితే ఇస్తారు. అండ్ థర్డ్ వచ్చేసి 800 రూపీస్ ఎక్స్చేంజ్ బోనస్ కూడా ఇస్తారు. ఫోర్త్ వన్, స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే 1000 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. ఫిఫ్త్ వన్, 6 months ఓన్లీ స్క్రీన్ కి మాత్రమే ఇన్సూరెన్స్ ఇస్తారు. అంతేనా? ఇంకా ఉన్నాయి. సిక్స్త్ వన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్ 1 year బ్లాక్ మెంబర్షిప్ కూడా ఫ్రీగా ఇస్తున్నారు. సెవెంత్ వన్, యూట్యూబ్ ప్రీమియం కూడా 1 year ఇస్తున్నారు. యాడ్స్ ఏ లేకుండా యూట్యూబ్ ని 1 year వరకు చూడొచ్చు, ఎంజాయ్ పోయి. ఇంకా ఎయిత్ వన్, జియో తరపు నుంచి జెమినై ప్రో 18 months ఫ్రీగా ఇస్తున్నారు. ఇదైతే అందరికీ ఉంది, వీళ్ళు కొత్తగా ఇచ్చేదేముంది, తెలియని వాళ్ళకి మాత్రమే ఇది ఒక ఆఫర్ లాగా కనిపిస్తుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, గూగుల్ AI ప్రో 3 months ఫ్రీగా ఇస్తున్నారు. దీంట్లో 5 TB ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంటుంది. జియో ఇందాక చెప్పాను కదా, దాంట్లో కూడా సేమ్ స్టోరేజ్ ఉంటుంది. ఈ మొబైల్ లో ఉన్న స్పెక్స్ కన్నా నాకెందుకో ఈ ఆఫర్స్ బెటర్ గా అనిపిస్తున్నాయి. మరి మీకు ఈ ఆఫర్స్ అన్ని మీకు కావాలి అనుకుంటే జూన్ 22 నుంచి జూలై 2 వరకు ఆల్రెడీ ప్రీ బుక్ చేసుకొని ఉండాలి, లేదంటే ఈ ఆఫర్స్ ఏవి వర్తించవు. ఓపో వాళ్ళు జనాలని అట్రాక్ట్ చేద్దామని బాగానే ప్లాన్ చేశారు. నేను కూడా మీకోసం చాలా ఇంట్రెస్ట్ పెట్టి, చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో తీసుకొస్తున్నందుకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, హై పాయింట్స్ ఉంటాయి ఇవ్వడం మర్చిపోవద్దు. డైలీ మన వీడియోస్ చూస్తూ సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ మొబైల్ బ్యాక్ సైడ్ ఇండియాస్ ఫస్ట్ హోల్ ఓవర్ 3D డిజైన్ తో వస్తుంది. లాస్ట్ టైం కూడా వీళ్ళు ఒక రిబ్బన్ డిజైన్ తీసుకొచ్చారు, ఈసారి కూడా ఈ డిజైన్ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది. ఈ డిజైన్ ని వీళ్ళు 3D పాప్ ప్లానెట్ డిజైన్ అని కూడా పిలుస్తున్నారు. Reno 16 లో కూడా ఇదే డిజైన్ ని మీరు చూడొచ్చు. ఆ మొబైల్ కి సంబంధించిన డీటెయిల్స్ తో వీడియో చేశాను, పైన కార్డ్స్ లో ఇస్తాను చూడండి. అండ్ ఈ రెండు మొబైల్స్ కూడా మీకు ఫ్లిప్కార్ట్ లోనే కనిపిస్తాయి, అమెజాన్ లో కనిపించినా కూడా తీసుకోదని చెప్తాను. మొత్తం 3 కలర్స్ వేరియంట్ లో వస్తుంది. నాకైతే సిల్వర్ కలర్ లో డిజైన్ చాలా బాగా నచ్చింది. ఫ్రంట్ వచ్చేసి ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు, కార్నర్స్ రౌండ్ గా ఉండి బెజల్స్ చాలా తక్కువగా ఉంటాయి. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఫైబర్ గ్లాస్ ఇస్తున్నారు. ఓవరాల్ గా ప్రీమియం లుక్ లోనే కనిపిస్తుంది. కెమెరా సెటప్ అయితే లాస్ట్ టైం 15C ఉంది కదా, ఇంచుమించుగా అదే డిజైన్ లో కనిపిస్తుంది. IP69K వాటర్ రేటింగ్ తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. NFC సపోర్ట్ చేస్తుంది. ఐఆర్ బ్లాస్టర్ కూడా ఉంటుంది. USB Type-C పోర్ట్ తోనే వస్తుంది. 3.5mm జాక్ లాంటివి అయితే ఇవ్వరు. 8.6mm థిక్నెస్ తో 197 grams వెయిట్ అయితే ఉంటుంది. మొబైల్ అయితే స్లిక్ గా ఉంటుంది. పెద్ద బ్యాటరీ ఇచ్చినప్పటికీ కూడా వెయిట్ అయితే కంట్రోల్ లోనే ఉందని చెప్పొచ్చు. అండ్ ఏరోస్పేస్ అల్యూమినియం గ్రేడ్ వాడారు కాబట్టి మొబైల్ కూడా స్ట్రాంగ్ గానే ఉంటుంది. బిల్డ్ క్వాలిటీలో ఇది తక్కువ ఉంది అని చెప్పడానికి ఏం లేదు, అన్ని స్ట్రాంగ్ గానే ఇచ్చారు. డిస్ప్లే విషయానికి వస్తే 6.57 inches కి సంబంధించిన ఫ్లాట్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. 1300 హై బ్రైట్నెస్ మోడ్ తో అయితే వస్తుంది.
అండ్ వైడ్ వన్ ఎల్ వన్ సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఓటీటీ కంటెంట్ అంతా కూడా ఫుల్ హెచ్డీ లో చూడొచ్చు. ఈవెన్ నెట్ఫ్లిక్స్ ని కూడా మనం హెచ్డిఆర్ లో ప్లే చేసుకోవచ్చు. నేనైతే 1.5K రిజల్యూషన్ ఎక్స్పెక్ట్ చేశాను. బ్రైట్నెస్ కూడా అంతే అండి, ఇంకాస్త ఇచ్చుంటే బెటర్ అనిపించింది. మొబైల్ సైజ్ కాంపాక్ట్ అనలేము, అటు పెద్ద సైజు అనలేము, మీడియం గా ఉంటుంది కాబట్టి మొబైల్ ఇలా పట్టుకున్నప్పుడు కూడా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. డిస్ప్లే మాత్రం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఏం లేదు కానీ డీసెంట్ గానే ఉంది. కెమెరా విషయానికి వస్తే 15C తో కంపేర్ చేస్తే చాలా ఇంప్రూవ్ చేశారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా 50MP OIS కి కూడా సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం 4K 60fps లో హెచ్డిఆర్ లో కూడా వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెకండరీ కెమెరా వచ్చేసి 8MP ఉంటుంది. అల్ట్రా వైడ్ డే టైమ్ లో బాగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది కానీ నైట్ టైమ్ లోనే ఫోటోస్ కాస్త సాఫ్ట్ వస్తాయి. థర్డ్ కెమెరా వచ్చేసి 50MP టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఇస్తున్నారు. 3.5x వరకు ఆప్టికల్ జూమ్ చేసి మంచి పోర్ట్రేట్ షాట్స్ తీసుకోగలిగితే, లాస్ట్ టైం ఈ సెన్సార్ కి బదులు 2MP సెన్సార్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మీకు ఇదే పెద్ద అప్గ్రేడ్ లాగా కనిపిస్తుంది. ఫ్రంట్ వచ్చేసి 50MP అల్ట్రా వైడ్ కెమెరా అయితే వాడుతున్నారు. గ్రూప్ సెల్ఫీస్ తీసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఓపోలో కెమెరా క్వాలిటీ బాగానే ఉంటుంది కానీ వాళ్ళు తీసుకొచ్చే ప్రైస్ ని బట్టే ఆ మొబైల్ తీసుకోవాలా లేదా అని మాత్రం ఆలోచించారు. అండ్ ఈసారి పాప్ కెమెరా అని కొత్త ఫ్యూచర్ అయితే తీసుకొస్తున్నారు. దీంట్లో ఫోటోస్ చాలా బాగున్నాయి. ఏఐ రిమిక్స్ కాలేజ్ కూడా ఉంటుంది. మనం తీసిన ఫోటోని రకరకాలుగా కస్టమైజ్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన కొన్ని శాంపుల్స్ అయితే ఉన్నాయి. కస్టమైజేషన్ లో ఏవేవి ఆప్షన్స్ ఉన్నాయని చెక్ చేయండి. ఎలాగో కెమెరాస్ దగ్గర ఉన్నాం కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. మీరు కెమెరా కోసమే మొబైల్ తీసుకోవాలనుకుంటారా లేదంటే వేరే దేనికోసమైనా సరే మొబైల్ తీసుకోవాలనుకుంటారా? ఓన్లీ నాకు కెమెరాసే కావాలి అనుకుంటే మీ మొబైల్స్ ని అస్సలు అప్డేట్ చేయకండి. అప్డేట్ చేసిన ప్రతిసారి కెమెరా క్వాలిటీని దారుణంగా తగ్గించేస్తూ ఉంటారు. లేదంటే మనం కొత్త మొబైల్స్ కొనం కదా, ఓప్పో, వివో, రియల్మీ వాళ్ళైతే ఇలాంటివి బాగా చేస్తారు. అప్డేట్ చేసినా కూడా కెమెరా క్వాలిటీ తగ్గద్దు అనడానికి ఏదైనా ట్రిప్ ఉందా అంటే మాత్రం అలా ఏముండదండి. సెక్యూరిటీని పెంచి కెమెరా క్వాలిటీని తగ్గించడమే వాళ్ళ పని. ప్రాసెసర్ కూడా లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే కాస్త ఇంప్రూవ్ చేశారు. డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ తో వస్తుంది. 4nm మీద బిల్డ్ అవుతుంది. LPDDR5X ర్యామ్ టెక్నాలజీ, UFS 3.1 మెమొరీ టెక్నాలజీతో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 16 తోటి కలర్ వైజ్ 16 మీద రన్ అవుతుంది. లాస్ట్ టైం లాగానే 5+6 years అప్డేట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ నాకు ఒక డౌట్, ఈ ప్రాసెసర్ లాగ్ లేకుండా అన్ని రోజులు వర్క్ అవుతుందా అని. అప్డేట్స్ అయితే పర్లేదు, క్వార్టర్లీ ఫ్రీక్వెంట్ గా ఇస్తూనే ఉంటారు కానీ కెమెరా క్వాలిటీని కూడా తగ్గించేస్తూ ఉంటారు. ఏ ఫీచర్స్ అంటారా, చాలా ఉంటాయి. ఎరేజర్, ఎన్హాన్స్మెంట్, గూగుల్ జెమినీ లాంటి ఫీచర్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఈ మొబైల్ లో డెడికేటెడ్ గా OnePlus లాగా స్నాప్ కీ కూడా ఇస్తున్నారు. మీడియం గేమింగ్ కి అండ్ ఫ్రీ ఫైర్ లాంటి గేమ్స్ కి అయితే ఈ ప్రాసెసర్ సెట్ అవుతుంది. హెవీ గేమ్స్ అయితే అస్సలు ఆడలేరు. ఇంకా మాక్సిమం అంటారా 2 years తర్వాత ఖచ్చితంగా లాగ్స్ అనేవి నోటీస్ చేస్తారు. ఈ మొబైల్ లాంగ్ టర్మ్ వాడతా అనుకునే వాళ్ళకి సెట్ అవ్వదు. ఏదో జస్ట్ 2 years వాడి నేను ఫ్రీక్వెంట్ గా మొబైల్ చేంజ్ చేస్తూనే ఉంటాను అనే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ సెట్ అవుతుంది. వాళ్ళు పర్చేస్ చేయొచ్చు. 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80W ఫాస్ట్ చార్జర్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాటరీ ఫుల్ అవ్వడానికి 1 hour లోపే టైం తీసుకుంటే నార్మల్ యూజర్స్ ఈ మొబైల్ యూజ్ చేశారనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు కూడా తప్పకుండా వస్తుంది. అండ్ ఈ మొబైల్ కి బబుల్ సపోర్ట్ చేస్తుందని కూడా చెప్తున్నారు. ఈ బబుల్ వచ్చేసి మొబైల్ కి బ్యాక్ సైడ్ వైర్లెస్ ఛార్జింగ్ ప్లేస్ లో అతుక్కుంటుంది. మరి ఈ మొబైల్ లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ లేదు. ఊరికే మ్యాగ్నెట్ అలా ఇస్తారేమో చూడాలి. ప్రైస్ విషయానికి వస్తే బాక్స్ అయితే లీక్ అయింది. బాక్స్ పైన 80,000 రూపీస్ అనేది మెన్షన్ చేస్తున్నారు. అది కూడా 8GB 256GB వేరియంట్ కి. చాలా దారుణం కదా. లీక్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఓపో రెనో 16C 50,000కి లాంచ్ అవుతున్నట్లుగా అయితే చెప్తున్నారు. అంత ప్రైస్ అయితే కష్టమే. నా గెస్ ప్రకారంగా 45,000 రూపాయల బడ్జెట్ లో రావచ్చు, అది కూడా కార్డ్ ఆఫర్స్ కలుపుకొని. ఎందుకంటే ఓపో రెనో 15C ఇప్పటికి 42,000 రూపీస్ బడ్జెట్ లో కనిపిస్తుంది. దాంతో పోలిస్తే ఈ కొత్త మొబైల్ కి ఎంతో కొంత ప్రైస్ ఎక్కువ పెట్టాల్సిందే కదా. కెమెరా, ప్రాసెసర్ లాస్ట్ టైం తో పోలిస్తే కాస్త ఇంప్రూవ్ చేశారు కాబట్టి ప్రైస్ కూడా ఇంప్రూవ్ చేశారు. పెరుగుతున్న ప్రైజెస్ అని మాటలన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అనవసరంగా మొబైల్ కొనడం ఆపేయండి. అప్పుడు ఈ పెరుగుతున్న ప్రైజెస్ అని చెప్పుకోకుండా తగ్గుతున్న ప్రైజెస్ అని చెప్పుకుంటాము. మరి మీకు చేతులు దురదపెట్టి డబ్బులు వేస్ట్ చేయాలి అనిపిస్తే ఒక పని చేయండి. నా QR కోడ్ కానివ్వండి, బ్యాంక్ డీటెయిల్స్ కానివ్వండి ఇక్కడ పెడతాను. మీరు ఎంత డబ్బులు అయితే వేస్ట్ చేయాలి అనుకుంటారో దానికి పంపించండి. మీ పేరు చెప్పి మంచి పనులు చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న మా బాబు పేరు అశ్వర్త్ గురుదత్త. మా బాబు DMDతో బాధపడుతున్నారు. మీరు చేసే డొనేషనే కాదండి, మీరు చేసే షేర్ కూడా ఇంత పవర్ఫుల్. నచ్చిన ఇన్ఫ్లుయెన్సర్స్ని ట్యాగ్ చేస్తూ ఈ వీడియోని షేర్ చేయండి. హెల్ప్ అనేది త్వరగా వస్తుంది. దయచేసి అందరూ మా బాబుని కాపాడడంలో
సహాయపడండి. అనవసరంగా మీరు మొబైల్ కొనడం ఎందుకు, మొబైల్ ప్రైజెస్ పెంచడం ఎందుకు? ఇక్కడ ఎవరికి లాభం ఉండట్లేదు ఆ ర్యామ్ అండ్ రోమ్ చిప్ సెట్స్ తయారు చేసే వాళ్ళకి తప్ప. ఒకటి మీరన్నా లాభపడండి, లేదంటే మన దేశానికి లాభం వచ్చే పనులన్నా చేయండి. కానీ ఎవరికో లాభం తీసుకొచ్చి పెట్టాలి అని చెప్పేసి చెత్తగా మొబైల్స్ అయితే తీసుకోకండి. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ ఇయర్ అప్గ్రేడ్ చేసినప్పటికీ కూడా వీళ్ళు పెడుతున్న ప్రైస్ కి మాత్రం అస్సలు వర్తే కాదని చెప్తాను. ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు కొనాలనుకుంటే చెప్పాను కదా, మీ చేతిలో దూరుతుంటే మాత్రం ఎవరు ఏం చేయలేరు. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డబ్బులు పంపించేది ఉంటే QR కోడ్ కి పంపించండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి.